అంటే జడ్జెస్ అన్నాక ఒక జడ్జ్ ఏం చెప్తే మిగతా 2 జడ్జెస్ కూడా అదే చెప్తుంటారు. ఇక్కడ కూడా అదే అదే జరిగిందంటారా? జరిగింది ఎవరి ఆబ్వియస్లీ. ఇప్పుడు ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు. నాకు అభిజిత్ రెడ్ ఇచ్చాడు. రెడ్ ఓకే. ఇవ్వంగానే బిందు మాధురి దగ్గర నాకు సంబంధించి రీజన్ లేదు. బిందు మాధురి నాకు చెప్పింది ఏంటి, నువ్వు దీనికి సెట్ కావు. ఆల్రెడీ అభిజిత్ చెప్పాడు కదా అది నువ్వు దీనికి వర్కౌట్ అవ్వవు అని. సేమ్ రీజన్ తోటి నువ్వు నాకు రెడ్ ఎట్లా ఇస్తావు? అదే దాన్ని మళ్ళీ నవదీప్ కూడా సేమ్ అదే, నువ్వు ఈ ప్లాట్ఫామ్కి సెట్ అవ్వవు, నువ్వు వెళ్ళి యాక్టింగ్ చేసుకోపో అంటే మాకు అర్థం కాదు. ఒక్క పాయింట్ తోటి ముగ్గురు ఎట్లా రిజెక్ట్ చేస్తారు? ముగ్గురికి 3 మైండ్ సెట్స్ ఉంటాయి, ఒక్కొక్కరిది ఒక్కొక్కటి లైఫ్ స్టైల్ కదా. నువ్వు ఇంకొక వేరే వర్షన్ లో చూడాలి కదా నువ్వు, అది ఎట్లా? శ్రీముఖికి మీకు కూడా ఒక చిన్న వార్ నడిచిందంట. ఎందుకు? అంటే తను అడిగింది అనమాట, లైక్ ఏంటంటే నేను రీసెంట్ గా 24 hours లో 120 kilometers నాన్ స్టాప్ వాక్ చేశాను. 18 hours కే కంప్లీట్ అయిపోయింది. అది కూడా నేనే రాశాను బుక్లెట్ లో ఆ క్వశ్చన్ కి. సో దాన్ని తీసుకొని నువ్వు మీ ఫ్రెండ్ తో గొడవ పడినావు, నువ్వు అది ఇది అని చెప్పి ఎవరికి నవదీప్కి చెప్పింది ఇది పాసిబుల్ అని నడవడము. నేను అన్నాను నడవడం ఏముంది, నువ్వు ఇప్పుడే లైవ్ పెట్టి నీ ముందే నడిచి చూపిస్తా నేను, అంతేగాని లేదు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మాత్రం నా దగ్గర పోర్ట్రేట్ చేసినట్టే బాగోదు. నేను అసలుకే నేను జెన్యున్ పర్సన్, స్ట్రైట్ ఉంటా. అని నేను ఇప్పటిదాకా నా జర్నీలో నేను ఎక్కడ యాక్ట్ చేయలే, నన్ను నేనే ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాను, నాకు ఎవరు సపోర్ట్ కూడా లేదు. సో కొంచెం మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించి మాట్లాడు అని చెప్తే నువ్వెవరు నాకు చెప్పేదానికి, నువ్వే మమ్మల్ని నాకు చెప్పేదానిక నేను ఇంకా వెంటనే ఇంకా అనేయాల్సి వచ్చింది అనమాట. శ్రీముఖి అయితే ఎవరు ఆమె కూడా కామనరే కదా. లైక్ ఒక స్టేజ్ మీద కనిపించినంత మాత్రం నేను సెలబ్రిటీ, బిగ్ స్క్రీన్ మీద కనిపించినంత మాత్రం నేను హీరోయిన్, నేను తోపు అంటే అవ్వదు. నీకంటే తోపులం మేము. నీకు ఒక స్క్రిప్ట్ ఇవ్వాలి, మేము స్క్రిప్ట్ లేకుండా నాన్ స్టాప్ గా నేను ఒక 1 hour మాట్లాడగలను, నువ్వు మాట్లాడగలవా? లేదు కదా. సో నీకు నాకు చాలా తేడా ఉంటది, నా మైండ్ సెట్ వేరు, నీ మైండ్ సెట్ వేరు. సో కాబట్టి ఎదుటోన్ని అనే ముందు మనం ఏంటి అన్నది ఫస్ట్ అది థింక్ చేయాలి. సో నోరు జారొద్దు అన్న దాని గురించి నేను ఫైర్ అయ్యాను. బట్ ఇవన్నీ కూడా టెలికాస్ట్ చేయరు, టెలికాస్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. నేను ఫైట్ చేసిందంతా కూడాను ఒకవేళ అవ్వలేదు అన్నా కూడా నేను ఎట్లా ఇడసను, నాకు నేను మెంటలీ ఫిక్స్ అయిపోయిన దేశం మొత్తం పాదయాత్ర చేసినోడిని, మీకోసం నేను స్టాండ్ తీసుకోకున్నట్లు ఎట్లుంటాను? మీరంటే మిమ్మల్ని నేను ఎట్లా పోర్ట్రేట్ చేయాలో అట్లా చేస్తాను. వాళ్ళందరికి మీరు అంతగా చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళని సెలెక్ట్ చేయలేదు కాబట్టి వీళ్ళు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ అన్నది ఏంటి, రియాలిటీ ప్లాట్ఫామ్, రియల్గా ఉండాలి, యాక్టింగ్ ఉండొద్దు, ఇది ఆడియన్స్ అందరికీ పోర్ట్రేట్ చేశారు. మళ్ళీ మేము రియల్గానే ఉన్నాం కదా, యాక్టింగ్ చేయలే. మా ప్రొఫైల్ చూస్తేనే తెలిసిపోతుంది మేము ఎట్లుంటాము అన్నది. సో వీటన్నిటిని బేస్ చేసుకుని నువ్వు ఎట్లా రిజెక్ట్ చేస్తావు? బిగ్ బాస్ షో కావాల్సింది రియల్గా ఉండేటోళ్ళ యాక్టర్స్, మీకు నచ్చిన వాళ్ళు ఉండాలా లేకుంటే టాలెంటెడ్ ఉండాలా? సో రీసెంట్ గా ఒక అమ్మాయి శాలిని అని ఒక అమ్మాయి ఉంటది, ఆ అమ్మాయి నవదీప్ అన్నాడంట. నాకు ఈ రోజే తెలిసింది, నాకు అది కూడా వాయిస్ మెయిల్స్ పెట్టారు. సో ఆ అమ్మాయి అంటుంది అదేంటి అందంగా ఉంది గ్రీన్స్ ఇచ్చేద్దామా అని చెప్పి నవదీప్ అన్నాడు. అంటే టాలెంట్ ఉంది ఇక్కడ, అంటే అందంగా ఉంటే నువ్వు గ్రీన్లు ఇచ్చేస్తావా? అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఒక అమ్మాయి అందంగా ఉంది అంటే నువ్వు గ్రీన్లు ఇచ్చేస్తావు, టాలెంట్ చూడు. ఆ అమ్మాయి నన్ను క్వశ్చన్ చేసింది, నాకు టాలెంట్ ఉంది రా, నా టాలెంట్ చూడట్లేదు, నేను అందంగా ఉన్నానని చెప్పి గ్రీన్స్ ఇచ్చేద్దామా అని చెప్పి రెడ్ ఇచ్చారు. అవమానమే కదా. ఇప్పుడు అంత మందికి మేము చెప్పుకొని వచ్చినాం, మేము మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, మేము ఇంతమందికి చెప్పుకొని వచ్చిన తర్వాత నువ్వు మా టాలెంట్ చూడట్లే. అమ్మాయిల సైడ్ చూస్తేనేమో అందంగా ఉంది కదా గ్రీన్లు ఇచ్చేద్దాం, అబ్బాయిల సైడ్ వీళ్ళదే ముందులే ఎట్లయినా పోయి బతుక్కుంటారులే అన్నట్టు వీళ్ళకి రెడ్లు ఇచ్చేద్దాము అన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే, మేనేజ్మెంట్ ఎంత తప్పు ఉందో అందులోనే జడ్జెస్ కూడా ఉంది. మినిమం ఆలోచించాలి కదా, అరే వీళ్ళకి స్కిల్స్ ఉన్నాయి. చూసారు మా బుక్లెట్లు చూసారు, మా ఆడిషన్ వీడియోలు చూసారు, జూమ్ కాల్ చూసారు, ఎవ్రీథింగ్ ప్రతిదీ చూసారు కదా. చూసిన తర్వాత నీకు క్లారిటీ, ఒక మానవత్వం ఉన్న మనిషికి నీకు అర్థమైద్ది, అరే వీళ్ళు కూడా మనలాగానే కదా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఒక రీజన్ పెట్టైనా సరే మనం రిజెక్ట్ చేయాలి. మా రీజన్స్ తోటి మమ్మల్ని రిజెక్షన్ చేసి ఇంకా మీరు సెలెక్ట్ మీరు అడిగారు రిజెక్షన్ అయింది కాబట్టి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. మేము మాట్లాడే దాంట్లో ఏం తప్పు లేదు, ఎందుకంటే మేము రిజెక్షన్ అయింది ఏ పాయింట్ మీద అయినాము, ఫెయిర్ అయినామా అన్ఫెయిర్గా అయినామా అది కూడా పాయింటే కదా. ఒకవేళ మేము రిజెక్షన్, ఇప్పుడు చాలా మంది రిజెక్ట్ అయినారు, మరి వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? మాకంటే ముందు 2 days అయిన వాళ్ళు కొంచెం మంది ఉన్నారు, హోల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, రిజెక్ట్ 3 greens, వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళకి సర్టన్ టైం ఇచ్చారు, ప్రాపర్గా వాళ్ళకి ఆడిషన్ జరిగింది. మా బాధ ఏంటి, మాకు ఇప్పుడు అవ్వలేదు. ఆ ప్రాసెస్ ఏదైతే జరిగిందో ఆ ప్రాసెస్ అనేది ఫేర్గా అవ్వలేదు, దానికోసం మేము మాట్లాడుతున్నాము. మీరు కూడా వాళ్ళ లెక్కనే మాకు సర్టన్ టైం ఇచ్చేసి మీరు ఇంకా మీరు ఏమంటారు ఇంతవరకే మాట్లాడాలి ఇలా చెప్పకుండా మాకు టైం ఇచ్చి ప్రాపర్ గా ప్రాసెస్ చేసి ఉంటే ఈరోజు నేను కూడా ఇక్కడికి వచ్చేదాన్ని కాదు. సరే నాకు టాలెంట్ లేదు, నేను వెళ్ళిపోయేదాన్ని, నేను ఎందుకు వచ్చి మాట్లాడతాను? రిజెక్షన్ అయినందుకు బాధ లేదండి, అక్కడ జరిగిన ప్రాసెస్ అన్ఫేర్ గా జరిగింది, ఆడిషన్ అన్ఫేర్ గా జరిగింది, అది మేము చెప్పాలనుకుంటుంది. ఏదైతే మేము పెట్టిన పాయింట్ ఉందో ఆడిషన్ అనేది అన్ఫేర్ గా జరిగిందని చెప్తున్నాం. మమ్మల్ని రిజెక్షన్ చేసినందుకు మేము బాధపడతలేము.
పర్టికులర్ పాయింట్స్ పెట్టలేదు, రిజెక్షన్ కి పర్టికులర్ గా రీజన్ చెప్పలేదు, ఫెయిర్ గా రీజన్ చెప్పలేదు అని చెప్పేసి ఇప్పుడు ఈ రోజు నుంచున్నాం మేము. అంతేగాని రిజెక్షన్ అయినాం కాబట్టి వచ్చినామంటే మాలాగా చాలా మంది రిజెక్షన్ అయ్యారు. 1-2 days లో ఎవరికైతే ఆడిషన్ జరిగిందో వాళ్ళు కూడా రిజెక్షన్ అయినారు, చాలా మంది అయినారు. వాళ్ళు ఎందుకు రాలేదు బయటికి? మరి మేమే ఎందుకు వచ్చినాం బయటికి? ఇప్పుడు ఒకవేళ మాకు కూడా అలాగే జరుగుంటే మేము రాకపోతాం కదా ఈ రోజు. వాళ్ళకి ఫెయిర్ అనిపించింది, మాకు అన్ఫేర్ అనిపించింది. థర్డ్ డే జరిగిన వాళ్ళు ఎందుకు బయటకు వస్తున్నారు? ఫస్ట్ డే సెకండ్ డే జరిగిన వాళ్ళు ఎందుకు రావట్లేదు బయటికి? ఇప్పుడు ఉప్పల్ వాళ్ళు అన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా సెకండ్ డే ఫస్ట్ డే జరిగింది, వాళ్ళందరూ ఎందుకు రావట్లేదు బయటికి? ఉప్పల్ వాళ్ళు సెలెక్ట్ అయ్యారా? అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యాడు, లైవ్ ఆడిషన్ కూడా ఇచ్చాడు. మనోడికి కూడా ఒక 1 hour ఏమో టైం ఇచ్చారంట మంచిగా.